మనతో పాటు ఎక్స్ కల్నల్ వివి రావు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వివి రావు గారు, రాత్రి నుంచి జరుగుతున్న పరిణామాలను మనం చూస్తూనే ఉన్నాం. ఏమనిపిస్తోంది? ఏంటి పాకిస్తాన్ కి ఏంటి మొండి పట్టుదల? ఏం చూసుకుని ఇంత ధైర్యం? ఏం చూసుకుని ఇంత బలపు పాకిస్తాన్ కి? నిన్న ఎప్పుడైతే లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, సయాల్కోట్ ఇటువంటి ఏరియాస్ లో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ మొత్తం నిర్వీర్యం చేసామో వాళ్ళకేదో ప్రతీకార్య చర్య తీసుకోవాలనిపించింది. దాని విధంగానే నిన్న రాత్రి ఏం చేశారంటే, సాయంకాలం నుంచి మొదలుపెట్టి శ్రీనగర్ నుంచి మొదలుపెట్టి జమ్మూ ఫోకస్డ్ ఏరియా, అమృత్సర్, పఠాన్కోట్ అమృత్సర్ మధ్యలో ఉన్న చాలా మిలిటరీ స్థావరాలు, తర్వాత జైసల్మేర్ వరకు వెళ్ళారు. జైసల్మేర్, బార్మేర్, ఈవెన్ భుజ్ కూడా కొన్ని డ్రోన్స్ లాంచ్ చేసి, కొన్ని విమానాలు లాంచ్ చేసి బహుశా కబురు తీసుకోవాలనో లేకపోతే కొన్ని చోట్ల అటాక్ చేయాలని చెప్పి చాలా వరకు తీవ్రంగా ప్రయత్నించారు. రావు గారు, ఒక విషయం ఇక్కడ, నిన్న పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా సక్సెస్ఫుల్గా నిర్వీర్యం చేయగలిగింది. ఒక్కటి కూడా సామాన్య ప్రజానికానికి అటాక్ జరగనీయకుండా బ్రేక్ చేయగలిగింది. అది మనం సాధించినటువంటి విజయం. ఆ అంశానికి సంబంధించి ఎట్లాంటి టెక్నాలజీ మన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది యూజ్ చేయడం జరిగింది, ఏ రకంగా వాటిని నిర్వీర్యం చేశాము, వాటికి సంబంధించిన అప్డేట్స్ కొద్దిగా చెప్పగలుగుతారా? మనకి ఎప్పటి నుంచో గన్స్ ఉండేయండి, L-70 ఇటువంటి గన్స్ ఉండేవి. వాటితో పాటుగానే ఇన్ఫెంట్రీకి కూడా, అంటే జవాన్లకు కూడా ఇగ్లా మిసైల్స్, ఇవి రష్యా నుంచి వచ్చినవండి. ఇవి ఇగ్లా మిసైల్స్ లేటెస్ట్ వర్షన్ మన రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది, ఇగ్లా M1 అన్నది. దాని తర్వాత ఇంకొంచెం ఇండిజినస్ మిసైల్స్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, ఇటువంటి మిసైల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆకాష్ అన్నది మన డిఆర్డిఓ చేసిన మిసైల్. ఇది చాలా ఎఫెక్టివ్గా ప్రూవ్ అయింది. ఇందులో PGMs కూడా ఫిట్ చేయొచ్చు, అంటే దానికి ప్రిసిషన్ గైడెన్స్ ఇవ్వచ్చు. హోమింగ్ ఆల్ చేస్తుంది, అంటే విమానాన్ని ఒకసారి లాక్ చేసిన తర్వాత దానికి అదే పట్టుకుంటుంది. ఒకవేళ డైరెక్షన్ మార్చినా కానీ ఇది కూడా డైరెక్షన్ మార్చుకుని అటాక్ చేస్తుంది. అలాగే రష్యా నుంచి ఎంతో కష్టంతో అమెరికాకి వద్దన్నా కానీ మన ఫైట్ చేసి S-400 అన్న ఒక మిసైల్ సిస్టమ్ తీసుకొచ్చాం. ఇది ఒక కంప్లీట్ సిస్టమ్, అంటే రడార్, దానికి ట్రాకింగ్ సిస్టమ్స్, తర్వాత ఫైర్ చేసే సిస్టమ్స్, తర్వాత దాన్ని మానిటర్ చేసే సిస్టమ్స్ అన్నీ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఇవన్నీ ఎలక్ట్రానిక్, అంటే ఏంటంటే దాదాపు ఫుల్లీ కంప్యూటరైజ్ సిస్టమ్స్. ఈ S-400 సిస్టమ్ను కూడా మన దగ్గర ఉన్న వేరే సిస్టమ్స్ కూడా అనుసంధానించాం. దీనివల్ల ఏంటంటే ఎయిర్ డిఫెన్స్ కమాండ్ పోస్ట్ ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. ఈ ఎయిర్ డిఫెన్స్ కమాండ్ పోస్ట్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ అయిందో అక్కడి నుంచి మొత్తం పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్స్ కానీ, విమానాలు కానీ, ఇంకా ఏదైనా సరే అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ అయినా సరే క్లారిటీ తోటి పట్టుకోగలుగుతాం. S-400కి అయితే దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో పట్టుకునే క్షమత ఉంది. మిగతా మిసైల్స్కి కొంచెం తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. వాటిని పట్టుకుని వాటిని ట్రాక్ చేసి, హోమ్ చేసి, మనం మిసైల్స్ ఫైర్ చేసి వాటిని నిర్వీర్యం చేయగలం.